దుర్గాలమ్మ అని మాకు ప్రతి సంవత్సరం కూడా జూన్ ఫస్ట్ వీక్లో ప్రతిసారి కూడా జూన్ ఫస్ట్ వీక్లో పండుగ జరుగుతుంది. కానీ ఈరోజు గ్రామ దేవత ఈ గ్రామ దేవతకి అందరూ కూడా పసుపు కుంకుమలు వేసుకొని అందరూ అమ్మవారికి నమస్కరించుకొని అందరూ కూడా చేసుకొని వెళ్తున్నారు. దీనివల్ల గ్రామానికి మంచి జరగాలని చెప్పి ఈ గ్రామం గురించి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మా 104 ఏరియా, అలాగే మరిపాలెం, బాబూజీ నగరు, జ్యోతి నగరు, ఈ గ్రామాల్లో నుంచి అందరూ కూడా వచ్చి మంచి జరగాలని చెప్పి భగవంతుని వేరుకుంటూ ఈరోజు అందరూ కూడా పసుపు కుంకాల కింద చీరలు, జాకెట్లు, అలాగే అమ్మవారికి కూడా ఈరోజు ఒక సారి అనే కార్యక్రమం ప్రతిసారి చేస్తుంటాం. అమ్మవారికి ప్రతి ఎన్ని పల్లెలు ఒక 101 పల్లెం పట్టుకొని అమ్మవారి సదరం పట్టు దగ్గరికి వెళ్ళి సదరం పట్టు నుంచి అలా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి దీవించి కట్టడం జరుగుతుంది. ఈ సారి అనేది ప్రతి ఆడవాళ్ళు ఇక్కడ ఒక కమిటీ అంతా ఉంది. ఈ కమిటీ అంతా కూడా ఒక 100 మంది ఈ పల్లెలు పట్టుకొని వెళ్ళడం, రావడం, అమ్మవారి దగ్గర మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తాం. అలాగే ఈరోజు సాయంకాలం స్టేజ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. అలాగే నేల వేషాలు కూడా జరుగుతాయి. ఈరోజు సాయంకాలం నేల వేషాలన్నీ జరుగుతాయి. చాలా గ్రాండ్గా ఈరోజు సాయంకాలం అయితే చాలా గ్రాండ్గా అమ్మవారిని పంపించి అమ్మవారికి ఊరేగించి తీసుకొచ్చి అమ్మవారిని పంపించడం జరుగుతుంది. మీరందరూ కూడా మీడియా వాళ్ళు కూడా సహకరించి మాకు మీరందరూ కూడా చూస్తారని చెప్పి సెలవు తీసుకుంటాం. శ్రీ కుంచాలమ్మ దుర్గాలమ్మకి కమిటీ చైర్మన్గా ఉన్నాను. మేము ప్రతి సంవత్సరం ఈ 104 ఏరియాలోని శ్రీ కుంచాలమ్మ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం తోట పండగ మహోత్సవం జరిపిస్తున్నాం. ఈ పండగ ఈ జ్యోతి నగరు, 104, బాపూజీ నగరు, పాత పోలీస్ స్టేషన్ ఏరియాలోని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు చెల్లించుకుంటారు. అంచేత అలాగే ఈరోజు స్టేజ్ వేషం, తర్వాత అమ్మవారి అనుపు కార్యక్రమం కూడా అన్ని వేషాలు పెట్టి రాత్రి 10 గంటలకు అమ్మవారిని అనుపు కార్యక్రమం కూడా జరుగుతుంది. అంచేత గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈరోజు భక్తులందరూ వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు చెల్లించుకుంటున్నారు.